నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గడువు ముగిసిన మందు ఇస్తే పిల్లాడు చావాలా? మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రి ఆగ్రహం. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల ర్యాలీ. శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్. పేద పిల్లల కోసం విమానమే బుక్ చేసిన యూట్యూబర్ సౌరవ్ జోష్పై ప్రశంసలు. మంత్రి టీజీ భరత్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు. 100 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ. కాళేశ్వరం గర్భగుడి కూల్చివేత. భావోద్వేగానికి గురైన అర్చకులు, స్థానికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు సమీపంలోని పంచలింగాల సబ్ జైల్లో ఉన్న ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, వైఎస్ఆర్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ ఈ వ్యవహారంపై పార్టీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన ఏమని చేసిన అన్యాయంగా ఉన్న అక్రమ ఫోన్ అన్న ఈ నెల 2వ తారీఖున ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారి పైన, ఆయన సోదరుని పైన, అలాగనే వైసీపీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడమే కాకుండా తిరిగి మళ్ళీ వాళ్ళపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని, శాసనసభ్యుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆయనను కలిసి ఆయనకు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యువజన విభాగం తరఫున మేమున్నామని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పడానికే ఈరోజు వచ్చి విరూపాక్షి గారిని కలవడం జరిగింది. ఒక బాధాకరమైన సంఘటన ఏమ్రా అంటే, గడిచిన 2-2.5 సంవత్సరాలుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడులు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ తిరిగి కేసులు పెడుతున్నారు. చిన్న చిన్న వాటి నుంచి పెద్దదాని వరకు అమాయకులను ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు పరాకాష్ట ఎక్కడికి పోయిందిరా అంటే, ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ విరూపాక్షి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పాపం ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్, ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేసినాడు, ఆ తర్వాత ఆలూరుకు ఎమ్మెల్యేగా గెలిచినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా ఆలూరు నియోజకవర్గంలో గెలిచి ఇప్పటికి 30 ఏళ్ళు దాటిపోయింది నాకు తెలిసి. వాళ్లకు గతి లేదు, ఆ ఆలూరు నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తి లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా
వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకొని మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అడిగి. ఈరోజు వాళ్ళే దాడి చేసి ఎమ్మెల్యే గారి పైన మరొక 34 మంది పైన 27 మంది పైన ఒక కేసు, 43 మంది పైన ఇంకొక కేసు, దాదాపుగా 3 కేసులు నమోదు చేసి వీళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరైనా వేడకండి, మీరే ఆలూరుకు పోయి విచారించుకోండి. విరూపాక్షి గారి పైన ఈ రోజు వరకు ఎటువంటి క్రిమినల్ రికార్డు కానీ క్రిమినల్ కేసులు కానీ లేవు. అటువంటి వ్యక్తి పొద్దున్న లేస్తే రాత్రి వరకు కష్టపడడం మాత్రమే తెలుసు. ఏ కార్యకర్త అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడం మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాలైనా ప్రభుత్వంతో ఏదైనా పని చేపించాలన్నా అహర్నిశలు కష్టపడుతున్నాడని ఒక మంచి పేరుంది కాబట్టి 164 సీట్లు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు గెలిచినప్పటికి కూడా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అటువంటి వ్యక్తి పైన ఈరోజు ఇంత దౌర్జన్యం చేసి వాళ్ళ కార్లు కొట్టి వాళ్ళ తమ్ముడికి ఫ్రాక్చర్ చేసి మళ్ళా తిరిగి వీళ్ళపైనే 307 కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీసుల యొక్క ఫెయిల్యూర్. ఎక్కడైనా టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, కేసులు కౌంటర్ కేసులు పెట్టుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ దాడి చేసిన వాళ్ళపైనే వాళ్ళనేమో ఇడిచిపెట్టినారు, దాడి చేసిన వాళ్ళని గాయపడిన వాళ్ళనేమో తెచ్చి జైళ్ళల్లో పెట్టినారు. ఇదేం ఈరోజు మాకు కొత్త కాదు. కానీ మీరు ఏ సంస్కృతికి తెరలేపుతున్నారనేది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సైలెంట్గానే ఉండొచ్చు, కానీ గాయపడినవాడు, దెబ్బతిన్నవాడు, అవమానం పొందినవాడు మర్చిపోతాడా? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి సామాన్యులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు పోలీసులు మా పైన కేసులు పెడతారని మీరు అనుకుంటున్నారు. మా పైన కేసులు పెడితే మేము కనీసం పోరాడుతున్నాం, కానీ సామాన్యులపైన అమాయకులపైన కేసులు పెడుతుంటే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావడంలే. ఒక్కొక్కరు కూడా ఒక చిన్న కేసు నమోదు చేయించుకోవాలంటే 1-2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అమాయకులపైన కేసులు పెడితే రాజీ చేయించుకునే దానికి 2 లక్షలు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. చాలా మంది నక్సలైట్లు అనే వాళ్ళు ఉంటే వ్యవస్థలన్నా బాగా పనిచేసినాయి కదరా ఆ రోజు. వాళ్ళు లేకుంటే కానీ ఈరోజు మన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదరా అని అనుకుంటున్నారు. ఇటువంటి అన్యాయాలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండం. ఖచ్చితంగా రానున్న రోజులలో నేను చెప్పే మాట కాదు, ఎవరెవరైతే నిలుగుతున్నారో వాళ్ళకందరికీ చెప్తానా, 2 ఏళ్ళు మీ ఇష్టం. ఇంకా ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఎన్ని దాడులు చేసుకుంటారో 2 ఏళ్ళు చేసుకోండి. కానీ అన్యాయంగా టీడీపీ వాళ్ళకన్నా ముఖ్యంగా అన్యాయంగా కేసులు పెట్టిన ఆఫీసర్లను మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను ఎవరైతే అవమానపరుస్తున్నారో, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారో, స్టేషన్కు పోవాలంటే కూడా భయానకరమైన వాతావరణాన్ని మీరు సృష్టిస్తున్నారు. అటువంటి అధికారులకు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఎంక్వైరీలు ఫేస్ చేయాల్సిందే. ఏ రకంగా అయితే ఈరోజు మేము కేసులు అనుభవిస్తున్నామో, మీ పైన సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు అని అనుకుంటారేమో, అది కానే కాదు. మీరు కూడా ఖచ్చితంగా కేసులు ఫేస్ చేయాల్సిందే, ఈ జైలును చూడాల్సిందే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కర్నూలు జిల్లా కోసిగిలో ఇంటింటికి సంక్షేమంతో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 45 రోజుల ఇంటింటి సంక్షేమంతో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోసిగిలో 9వ వార్డు నందు మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, అక్బర్, హరియువ నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు చేరేలా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అదే పడాలి అదే ఇప్పుడు అదే చూడు మీరు 113 మన అలిగితే పాప అలిగితే చెప్తా దానికి కోర్టుకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరు కోర్టు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా కట్టమైసమ్మ అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
డీసీపీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి బోనం ఎత్తగా మహిళలు సామూహికంగా బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. జోగిని నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. రాయలసీమ ప్రాజెక్టులు ప్రజలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ వర్షపాతం, అధికారుల నిర్లక్ష్యంతో తాగు, సాగునీటి సమస్యలు తీవ్రంగా మారాయని అన్నారు. వేదవతి, గుండ్రేవుల, ఆవుకు రిజర్వాయర్ వంటి అసంపూర్తి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రజల నీటి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవి టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. అవి టెండర్ వచ్చి వర్క్ స్టార్ట్ అయితే కానీ వాటికి ఏం సమస్య లేకుండా ఉంటుంది సార్. దాంతో పాటు సార్ మా జడ్పీ సార్ గారు చెప్పినట్టు మేము కోటకొండ అండ్ ఎలిపంట ఈ 3 గ్రామాల్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మా జడ్పీ సార్ కూడా ఎస్టిమేషన్స్ ఇచ్చాం సార్. ఇచ్చి అది కూడా ఎప్పుడో తప్ప అది బోర్డుల మీద ఆధారపడి ఇంకా అంటే ఇంకా డిప్యూటీస్టు మీరు ఇవ్వండి అన్ని మండలాల నుంచి ఏఈలు కానీ డిఈలు కానీ చూడండి. ఇప్పుడు
ఈరోజు కర్నూలు జిల్లా పరిషత్ నందు ఈ ఇరిగేషన్ అధికారులతో అలాగే ఆర్డబ్ల్యూఎస్ అలాగే డీడీ గ్రౌండ్ వాటరు అలాగే మా సిఇఓ గారు జెడ్పీటీసీలతో అందరితో కలిపి ఒక రివ్యూ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ప్రస్తుతము కర్నూలు జిల్లాలో త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు దీనికి ఇమ్మీడియట్గా మనం ఏం సొల్యూషన్ చూపించగలుగుతాము అనే విషయం పైన, అలాగే దీర్ఘకాలికంగా అంటే పర్మనెంట్గా మండలాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేదానికి ఏం చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి అందరినీ పిలిపించడం జరిగింది. ఈరోజు చాలా 3-4 గంటల సేపు చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో వాల్యుబుల్ అంటే జెడ్పీటీ సభ్యుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా వాల్యుబుల్ సజెషన్స్, అంటే మండలంలో త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంది, మనము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తే మనము టెంపరీ రిలీఫ్ ఇవ్వగలుగుతాము, ఈ ఎల్నినో ప్రభావం వల్ల కావచ్చు, అలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల కావచ్చు, మనం ఇమ్మీడియట్గా ఏం చర్యలు చేపడితే మనం త్రాగునీటి సమస్యలు లేకుండా చూడగలుగుతామనే అంశాల మీద ఫోకస్ చేసి చూడండి. అలాగే భవిష్యత్తులో ఎప్పటికి కూడా త్రాగునీటి సమస్య మండలాల్లో గ్రామాల్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అధికారులను కూడా ఏమి మనము చేస్తే ఇదంటే వాళ్ళు కూడా సార్ మనకు కర్నూలు జిల్లాలో పరిమితమైన రిజర్వాయర్లు ఉన్నాయి, ఖచ్చితంగా మనకు అదనపుగా అంటే మనకున్న దీనికి అదనంగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. నేను వారి మాటలతో ఏకీభవిస్తాను. అలాగే ఉన్న నీటి వనరులను కూడా మనము సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని చెప్పేసి నేను కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరము మనకు బ్రహ్మాండంగా మనకు వరద పైనుంచి రావడం జరిగింది కృష్ణా జలాలు, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మన అధికారులు విఫలం అవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు వచ్చిన వరద నీటిని మనకు రిజర్వాయర్స్ను పూర్తి స్థాయిలో నింపుకొని అలాగే కాలువలను ప్రవహించితే గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయ్యేది. ఇప్పుడు మనకు త్రాగునీటికి సమస్య మీద మనకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అలాగే వాళ్ళు ప్రాపర్గా చేయకపోవడం వల్ల ఇరిగేషన్ అధికారులు గత సంవత్సరము రబీకి పూర్తి స్థాయిలో అంటే రబీకి కూడా మేము వరి పంటకు ఇవ్వలేము, ఆరుతడి పంటలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఐఏబీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్కు చాలా ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు వాళ్ళు మంచిగా పనిచేసి ఉంటే ఇరిగేషన్ అధికారులు మన జిల్లాలో త్రాగునీటి సమస్య పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళ నిర్లక్ష్యం, ఇంత ఎల్నినో ప్రభావం ఉండి మనకు వర్షాలు పడని పరిస్థితుల్లో ఈ రోజుల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టు మన కృష్ణానదికి మంచి ఇన్ఫ్లోస్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ రోజుకి కూడా మనకు అంద్రినివాలో మనకు 834 లెవెల్ వస్తే మనము నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు 867 అంటే దాదాపుగా 870 అడుగులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నీళ్లు అది కాక లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు రైతులు అక్కడ ముచ్చుమరి దగ్గర ధర్నా చేయడానికి వెళ్తే అప్పుడు మాత్రమే నీటిని విడుదల చేయడం జరిగింది. అలాగే పోతిరెడ్డిపాడికు మనకు 841 లెవెల్ వస్తే మనం నీళ్లు విడుదల చేసుకోవచ్చు. అంటే మన నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడుకు కావచ్చు, గోరుకల్లకు కావచ్చు, అవుకు కావచ్చు, మనకు పోతిరెడ్డిపాడి ద్వారా మెయిన్గా ఆ ప్రాజెక్టులకు అన్నిటికీ నీళ్ళు అందే పరిస్థితి. కానీ ఈరోజు 870 అడుగులు వస్తే ఈరోజు మార్నింగే 870 అడుగులు వచ్చిన తర్వాత నీళ్ళు వదులుంటే ఇరిగేషన్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత బాధ్యతారహితంగా? అంటే ఇంత త్రాగునీటి సమస్య తీవ్రంగా ఈ జిల్లాల్లో కర్నూలులో కానీ నంద్యాలలో ఉంటే కూడా ప్రభుత్వము అధికారులు వాళ్ళ అలసత వీళ్ళన్నా కానీ ఇనిషియేషన్ తీసుకొని ఇది చేయాలా? ఈరోజు ఇంత పైనుంచి బ్రహ్మాండంగా వరద వస్తున్నప్పటికీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు 1-2 రోజులు నిండే పరిస్థితిని కూడా అధికారులు మేము ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి చెప్పడం అనేది చాలా శోచనీయం. అలాగే మా సహచర జెడ్పీటీ సభ్యులు కూడా కొంతమంది ఇరిగేషన్ మినిస్టర్ గారు మళ్ళీ ఈ కర్నూలు జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఉన్నారు. కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పటికి కూడా ఈ ప్రాంతం మేము ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వలేమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి మా జెడ్పీటీ సభ్యులు చెప్పడం జరిగింది. చాలా బాధాకరం అండి. ఇంత బాగా నీళ్ళు వస్తున్నప్పుడు కూడా అంటే రాయలసీమ వాళ్ళు ఏం చేసినారు? ఈ ప్రాంత వాసులు మీకు దాదాపుగా మంచి మ్యాండేట్ ఇచ్చినారు. ఈ ప్రాంతం నుంచి కూడా ఇది చేసినప్పటికి కూడా ఈ రాయలసీమ వాసుల పట్ల, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు
మేము మొన్ననే గోర్కల్లు రిజర్వాయర్, అవుకు రిజర్వాయరు, ఈ మన కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాముపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న 4వ తారీఖు మేము విజిట్ చేయడం జరిగింది. గోర్కల్లు రిజర్వాయర్లో మనకు పూర్తి స్థాయిలో అక్కడ రిబిట్మెంట్ అనేది కుంగిపోయింది. అక్కడ దానివల్ల పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టలేని పరిస్థితి. మనకు డ్యాంలో నీళ్లు లేనప్పుడు, అంటే మొన్నటి వరకు దాదాపు 5-6 నెలల కిందటి నుంచి పనిచేసి పాటికి డ్యాంలో పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మనం పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టుకోలేకున్న పరిస్థితి. అంటే ఉన్న రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఉన్న రిజర్వాయర్లలో కూడా పూర్తి స్థాయిలో మనం నీటిని నింపుకోలేకపోతే మన ప్రాంతం సాగునీటి పరంగా కానీ, త్రాగునీటి పరంగా కానీ, పరిశ్రమల పరంగా కానీ చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే అవుకు రిజర్వాయర్లో కూడా మన బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక చిన్న గండి పడింది. చిన్న గండి పడి దానికి ఒక 10 లక్షలు 20 లక్షలు పడితే ఆ గండి పూర్తి చేసే పరిస్థితి ఉండేది. దాన్ని ఇన్ టైంలో, అంటే మనకు ఎప్పుడైతే మనకు రిజర్వాయర్లో వాటర్ లేవో ఆ టైంలో ఇమీడియట్గా 1 మంత్లో పూర్తి చేసే పని చేసి ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇంకో కొంచెం పెద్దగా పడింది గండి, అంటే అది దాన్ని రెక్టిఫై చేయకపోవడం వల్ల ఇంకా పెద్దగా గండి పడడంతో ఇప్పుడు కూడా అవుకు రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో నీళ్లు నిలబెట్టలేని పరిస్థితి. కానీ ఈరోజు ఇంత మనకు తక్కువ పరిమిత స్టోరేజ్ గల రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తుంటే, ఉన్న రిజర్వాయర్ల పైన కూడా ఎంత మన రాయలసీమలో ఉండే ప్రాజెక్టుల పైన కానీ, మన జిల్లాలో ఉండే ప్రాజెక్టుల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాను. అలాగే మనకు కర్నూలు జిల్లా పరిస్థితికి వస్తే ఓన్లీ ప్యూర్ కర్నూలు జిల్లాకు చాలా తక్కువ, ఒక గాజుల దిండ ప్రాజెక్టు 4.5 టీఎంసీలు స్టోర్ చేసుకునే దానికి, అలాగే సుంకేశ్ల బ్యారేజ్ 1.2 టీఎంసీ, అంటే ఒక 6 టీఎంసీలు ఇంత పెద్ద జిల్లాకు. ఎందుకంటే దీని మీద సుంకేశ్ల మీద కేసీ కెనాల్కు వాటర్ ఇవ్వాలి, కర్నూలు టౌన్కు వాటర్ ఇవ్వాలి. చాలా మనకు కేసీ కెనాల్కు అలొకేషన్ దాదాపు 32 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా, కానీ అది ఎప్పుడో చాలా ఓల్డెస్ట్ కెనాల్, దాదాపు 100 సంవత్సరాలు భయపడిన కెనాల్, బ్రిటిష్ కాలంలో నిర్మించిన కెనాల్ అయినప్పటికీ కూడా, అలొకేషన్ ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎటువంటి రిజర్వాయర్స్ నిల్వించకపోవడం. కనీసం ఆ 32 టీఎంసీల పైన కూడా మనం రిజర్వాయర్ నిర్మించుకుంటే మనకు డ్రింకింగ్ వాటర్ కానీ, కేసీ కెనాల్కి ఎప్పుడు అంటే 2 పంటలకు కూడా, ఖరీఫ్ కానీ రబీకి కానీ నిల్చుకునే పరిస్థితి. ఇంత ఈ ప్రాంతం పట్ల చాలా వివక్ష చూపిస్తున్నారు ఉన్న నీటి వల్ల. కానీ పైనుంచి మాత్రం మనం బ్రహ్మాండంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాం, ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టండి అని. ఉన్న నీటిని మనం ప్రాపర్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మా వాదన అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నామంటే, ఖచ్చితంగా ఈ జిల్లాలకు మాత్రం కర్నూలులో కానీ, నంద్యాలలో కానీ ఖరీఫ్ పంటకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాలి. డ్రింకింగ్ వాటర్ పరంగా అన్ని ఎస్ఎస్సి ట్యాంకులు కానీ, ఏవైతే చెరువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నింపాలి. ఈ రిజర్వాయర్స్ని కూడా పూర్తి స్థాయిలో నింపాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు భవిష్యత్తులో అయినా కానీ లాస్ట్ ఇయర్ చేసిన విధంగా తప్పులు కాకుండా ఈ సంవత్సరంలో కానీ సమృద్ధిగా పైనుంచి ఇంకా నీళ్లు వస్తే మాత్రం ఈ సంవత్సరమైనా ప్రాపర్గా అంటే యూటిలైజేషన్ బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఆ రోజు తక్కువ వరద వచ్చినప్పటికి కూడా బ్రహ్మాండంగా రిజర్వాయర్లు నింపుకోవడం కానీ, తర్వాత ఖరీఫ్ రబీ పంటలకు ఇచ్చి మళ్ళీ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యను తీర్చి అన్ని విధాలుగా ఆ రోజు అలర్ట్గా అధికారులు ఆ రోజు ఉన్న ప్రభుత్వం చేయడం జరిగింది. ఈరోజు ఇంత మన రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కానీ, ఈ త్రాగునీటి పట్ల కానీ చాలా వివక్ష చూపిస్తున్నారు. మీరు ఇటువంటి పద్ధతులను వినాడాలని చెప్పేసి తెలియజేసుకుంటారు. వరంగల్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్య సేవలపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం స్పందన లేని రోగికి వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంటూ భారీ బిల్లులు వసూలు చేశారని ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు బంధువులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనపై జిల్లా వైద్య రోగ శాఖ అధికారులు, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.